Welcome to our 5-month career point. This is Dr. Riaz, Academic Director of this DIAS. You have to divide your syllabus into 4 parts. Telangana related issues. Tomorrow class lo nenu mottam cheptanu, total syllabus మీద explain చేస్తాను. ఈ రోజు మొత్తం తెలంగాణ మీద ఫోకస్ చేస్తాను. You have to divide total syllabus of Telangana into 4 parts. First part is Telangana movement. That is the most important part. ఎక్కువ క్వశ్చన్స్ దాని నుంచే వస్తాయి. గ్రూప్ 1లోనైతే ఒక పేపరే ఉంది, గ్రూప్ 2లో ఒక పేపర్ ఉంది, ఎస్ఐలో మేజర్ క్వశ్చన్స్ అందులోనే ఉంటాయి. తెలంగాణ మూమెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ 1 ఇంపార్టెంట్ తెలంగాణలో. నెంబర్ 2 తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెకండ్ ఇంపార్టెన్స్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. టుడే వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. దాన్ని రెండో పార్ట్గా పెట్టుకోండి. మూడో పార్ట్ ఏంటంటే తెలంగాణ సొసైటీ, సివిలైజేషన్, ఆర్ట్, ఆర్కిటెక్ట్, లిటరేచర్. ఇవన్నీ కూడా కల్చర్లోనే పార్ట్, కానీ ఇది జనరల్ స్టడీస్లో ఒక భాగంగా కూడా ఉంది. జనరల్ స్టడీస్ పార్ట్, అదొక మూడో భాగం పెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన తెలంగాణ మూమెంట్ అనేది ఒక పేపర్. ఇప్పుడు చెప్పబోతున్న తెలంగాణ హిస్టరీ కల్చర్ అనేది సెకండ్ పేపర్లో ఒక భాగం. అది గ్రూప్ 2లో కానీ అలాగే మనకి గ్రూప్ 1లో కానీ. మూడోది సపరేట్ తెలంగాణ ఐడెంటిటీకి సంబంధించిన ఒక అంశం ఉంది, అది జనరల్ స్టడీస్లో ఉంది, అది మూడో భాగం. నాలుగో భాగం గవర్నమెంట్ స్కీమ్స్, రీసెంట్గా గవర్నమెంట్ స్కీమ్స్, తెలంగాణలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఇదంతా నాలుగో భాగం. అండ్ ది టోటల్ తెలంగాణ సిలబస్ కెన్ బి డివైడ్ ఇంటూ 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్లో 150 మార్క్స్ ఆర్ మెంట్ ఫర్ తెలంగాణ మూవ్మెంట్, 25 మార్క్స్ ఆర్ మెంట్ ఫర్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. రిమైనింగ్ 25లో మనకి మిగతా నేను చెప్పిన తెలంగాణకి సంబంధించిన బేసిక్ ఇష్యూస్ కానీ, కరెంట్ అఫైర్స్లో తెలంగాణ కానీ, ప్రభుత్వ పథకాలు కానీ 25, అంటే 200 మార్క్స్ ఆర్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ. ఈ 200 మార్క్స్తో పాటుగా 50 మార్క్స్ మనకి ఎకానమీలో అడుగుతారు, అది అంజయ్ సార్ చెప్తారు. 250 మార్క్స్ తెలంగాణ ఓరియంటేషన్. సోషాలజీలో కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ తెలంగాణ, జనరల్ స్టడీస్లో కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ తెలంగాణ. అంటే అవుట్ ఆఫ్ 600 గ్రూప్ 2లో ఉంటే 300 తెలంగాణ. అలాగే అవుట్ ఆఫ్ 900 అంటే ఇంటర్వ్యూ కాకుండా ఉండే గ్రూప్ 1లో మనం చూస్తే 450 మార్క్స్ తెలంగాణ. కాబట్టి వితౌట్ తెలంగాణ యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్, particularly in Telangana state. So try to concentrate on it. Tomorrow I am going to explain regarding all these things. Today my focus is on how to understand Telangana history and culture. What is the syllabus for it, and what are the reference books for it, and how to make notes, and how to gather material. This is my focus of the point. Actually in group 1 syllabus as well as in group 2 syllabus, హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని ఉంటుంది. మీరు సిలబస్ డెఫినెట్గా ఉండాలి, బయట మార్కెట్లో కొనుక్కోండి, సిలబస్ మీ దగ్గర డెఫినెట్గా ఉండాలి. ఇందులో 50% ఇండియాకు సంబంధించి ఉంటుంది, 50% తెలంగాణకు సంబంధించింది ఉంటుంది. అంటే మొత్తం ఓవరాల్ సిలబస్ హిస్టరీ కల్చర్ సిలబస్లో 50% ఇండియా ఉంటుంది, 50% తెలంగాణ ఉంటుంది. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ తెలంగాణ. ఇండియన్ పార్ట్ని our beloved lecturer Naresh will explain. Is a eminent scholar. అతను చెప్తాను, నేను తెలంగాణ పార్టీ టచ్ చేస్తున్నాను. చాలా ప్రశాంతంగా పోదాం మనము. మీ డౌట్స్ అన్నిటి క్లారిఫై చేస్తాను. క్వశ్చన్స్ కూడా ఎట్లా అడుగుతారో చెప్తాను. గ్రూప్ 1లో ఎట్లా అడుగుతారో, గ్రూప్ 2 ఎట్లా అడుగుతారో చెప్తాను నేను. దయచేసి కొంచెం వీడియోను ఓపికగా చూడండి, చివరి వరకు చూడండి. ది ఫస్ట్ యూనిట్ ఈస్ ఇయర్, దట్ ఈస్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ancient Telangana. Shatavahanas and Ikshvakas, Vishnukundins, rise and growth of Jainism and Buddhism, socio-cultural conditions, language, literature, art and architect. ఇది మనకు కనిపించే ఫస్ట్ యూనిట్. దేంట్లో హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో. అంటే ఇందులో హిస్టరీ భాగంలో పొలిటికల్ ఈవెంట్స్, అంటే చరిత్రలో జరిగిన పొలిటికల్ ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుంది. కానీ ఇప్పుడు హిస్టరీలో ట్రెండ్ మారింది కాబట్టి నౌ దే ఆర్ గివింగ్ ప్రయారిటీ టు కల్చర్ అండ్ హెరిటేజ్ కూడా చాలా ప్రయారిటీ ఇస్తున్నారు.
దే ఆర్ గివింగ్ ప్రయారిటీ టు కల్చర్ అండ్ హెరిటేజ్. కాబట్టి సిలబస్లోనే కల్చర్ అండ్ హెరిటేజ్ అనేది ఇంక్లూడ్ అయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద నేను చాలా కీలకమైన వాక్యాలు చేస్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, యు నో we have to remember one name when we are discussing regarding history of India or history of Telangana. His name is Karjan. In 1901, he started Indian Archaeological Department. 1901 నుంచి 1904 మధ్యన ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఆల్ ఇండియా లెవెల్లో. అప్పటి వరకు మనకి హిస్టరీని సైంటిఫిక్గా డిస్కవర్ చేయడం అనేది మనం చేయలేదు. ఇండియా ఈజ్ హ్యావింగ్ వెరీ యాన్షియంట్ హిస్టరీ. మొన్నే దొలవీరా మీద నేను ఒక వీడియో చేశాను, దయచేసి చూడండి. బికాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఐ స్టడీడ్ హెచ్ఈసి, హిస్టరీ, ఎకానమీ యాజ్ వెల్ యాజ్ సివిక్స్. నేను బై ఛాన్స్ రాలేదు ఆర్ట్స్ వైపు, బై చాయిస్ కావాలని ఆర్ట్స్ తీసుకున్నాను. కాబట్టి ఇది దొలవీరా మీద ఒక వీడియో చేశాను రీసెంట్గా, చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇండస్ సివిలైజేషన్ నుంచి మన దగ్గర హిస్టరీని మనం కొంచెం సైంటిఫిక్గా నేర్చుకోవడం స్టార్ట్ అవుతుంది. 1922లో మార్షల్ దానికి సంబంధించిన తవ్వకాలకి నేతృత్వం వహించాడు. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు స్కూళ్ళలో చదువుకున్నాం. బట్ వెన్ యు ఆర్ కమింగ్ టు ది తెలంగాణ హిస్టరీ ఎప్పుడు దాన్ని సైంటిఫిక్గా స్టడీ చేయడం స్టార్ట్ అయిందన్న దాని మీద మనకు ఐడియా లేదు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర వీడియో చూస్తున్న ఈ 100 మంది స్టూడెంట్స్లో నేను ఇండియన్ హిస్టరీ మీరు చెప్పమంటే నాకన్నా అద్భుతంగా 1-2 గంటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. బట్ వెన్ ఐ ఆస్క్ దెమ్ యూ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ తెలంగాణ హిస్టరీ అనగానే ఆగిపోతారు. ఎందుకంటే మనందరం కూడా 2014కు ముందు పుట్టిన వాళ్ళమే. మనం 2014 తర్వాత పుట్టిన వాళ్ళం లేదు. 2014 ముందు ఎక్కడ సిలబస్లో ఆంధ్ర చరిత్ర తప్ప, ఇండియా చరిత్ర తప్ప తెలంగాణ చరిత్ర ఎక్కడ లేదు. కాబట్టి మనమందరం, మీరైనా నేనైనా, అందరం చదువుకోవాల్సిందే. మనం చదువుకొని అధ్యయనం చేయాల్సిందే, రీసెర్చ్ చేసి అధ్యయనం చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు నా క్లాస్ రూమ్లో ఉంటున్న వందలాది మంది విద్యార్థులు ఎవరుతున్నారో, హండ్రెడ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతున్నారో, తెలంగాణ హిస్టరీ ఈజ్ న్యూ టు దెమ్. నాకు తెలంగాణ హిస్టరీ బాగా వచ్చు అంటే మనం అబద్ధం చెప్తున్నాం, వీఆర్ మేకింగ్ లై, ఇస్ రాంగ్. 2014 నుంచే తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత మాత్రమే, వెన్ ద తెలంగాణ స్టేట్ వాజ్ ఫామ్, దెన్ ఓన్లీ బేసికల్లీ వీ హ్యావ్ ది బేసిక్ థింగ్. తెలంగాణ హిస్టరీ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచే మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ విషయం ఏంటంటే, తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత మాత్రమే మనకు తెలంగాణ హిస్టరీ ఏదైతుందో అది మనకు ఉనికిలోకి వచ్చిన విషయం గుర్తుపెట్టుకోండి. సిలబస్లో ఉంది కాబట్టి మనం చదువుతున్నాం, అంతకుముందు సిలబస్లో లేదు కాబట్టి మనం చదవలేదు. కాబట్టి తెలంగాణ హిస్టరీని ఎవరైతే బాగా చదువుతారో, కొత్తగా చదువుతుంటారు కాబట్టి, తెలంగాణ హిస్టరీని ఎవరైతే బాగా చదువుతుంటారో, కొత్తగా చదువుతుంటారు కాబట్టి, ఎవరు బాగా అధ్యయనం చేసి సమగ్రమైన నోట్స్ ప్రిపేర్ చేస్తే వాళ్ళు అడ్వాన్స్గా ఉంటారు. కాబట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, తెలంగాణ హిస్టరీని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇది ఫస్ట్ యూనిట్. నేను అన్ని యూనిట్లను చాలా క్లియర్గా చెప్తాను, రెఫరెన్స్ పుస్తకాలు కూడా ఇస్తాను. ఎవరైతే ఈరోజు మన క్లాస్ వింటున్నారో వాళ్ళకి చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. In 1901 to 1904, Indian Archaeological Department was started. Its operation was started. But when you come to the Telangana, 1914లో 1914లో Hyderabad Archaeological Department was started by the 7th Nizam. The chairman, the director of the Hyderabad Archaeological Department was, the director of Archaeological Department was S. Dhani, Professor S. Dhani, Y-A-Z, Dhani, D-A-N-I. 1914లో 1914లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది 1914లో. వెన్ వీ స్టార్టెడ్ 1914లో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తెలంగాణకు సంబంధించిన రీసెర్చ్ స్టార్ట్ అయింది, సైంటిఫిక్గా స్టార్ట్ అవ్వడం. అంతకుముందు వేరు. ఇప్పుడు మేము బోధనకు పోతే అక్కడ అనేక విగ్రహాలు మనకి లోపలికి అంటే అనేక ప్రకృతి పరిణామాల వల్ల భూమి లోపలి పొరలోకి పోయిన విగ్రహాలను తీసుకొచ్చి అక్కడక్కడ పరిచారు. కానీ అవి ఏ కాలం సంబంధించినవి, వాటి యొక్క డాటా ఎక్కడుంది, వాటి పీరియడ్ ఎప్పటిది అనేది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనేది 1914 నుంచే స్టార్ట్ అయింది తెలంగాణలో. సో యూ హ్యావ్ టు రైట్ ఏ పాయింట్. హైదరాబాద్, అప్పుడు మనకు హైదరాబాద్ స్టేట్ ఉండే కదా, తెలంగాణ అనే పదాన్ని మనం తర్వాత ఉపయోగించుకోవడం మొదలుపెట్టాం. పాత పదమే తెలంగాణ, కానీ ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది. బట్ 1914లో వెన్ వీ స్టార్టెడ్ హైదరాబాద్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, 1914లో వీ స్టార్టెడ్ హైదరాబాద్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. 1914లో హైదరాబాద్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ మీద సైంటిఫిక్ స్టడీ స్టార్ట్ అయినాయి. ఏ నిజాం? 7th నిజాం.
హూ వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్? ద ఫస్ట్ డైరెక్టర్ వాజ్ ప్రొఫెసర్ ఎస్ దాని, YAZS DANI, ఎస్ దాని అతని ఫస్ట్ డైరెక్టర్. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు దీనికి చాలా ఫండ్స్ కలెక్ట్ చేయబడ్డాయి, ఫండ్స్ అలాట్ చేయబడ్డాయి గవర్నమెంట్ తోటి. ఆ క్రమంలోనే హిస్టరీ స్టార్ట్ అయింది, అంటే హిస్టరీ రీడింగ్ స్టార్ట్ అయింది దక్కన్లో. అయితే బేసికల్గా మనందరికీ తెలుసు, వెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ మొఘల్స్, అంతకుముందు ఢిల్లీ సుల్తాన్ల టైంలో, ది సౌత్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ దక్షిణ్. దక్షిణ్ అనే పదం పలకడం అంత ఈజీ కాదు. అందుకోసం దక్షిణ్ వాళ్ళు ఏమన్నారంటే దక్షిణ్ని దక్కిన్ అన్నారు. ది దక్కిన్ ఈస్ దెన్ ఆఫ్టర్ ఇట్ బేసికల్లీ ఎస్టాబ్లిష్డ్ ఏ ఫామ్ ఆఫ్ దక్కన్. అంటే దక్షిణ్ అనేది మనకు దక్కిన్గా మారిపోయింది, దక్కిన్ ఏమైపోయిందంటే దక్కన్గా మారిపోయింది. అందుకోసం దక్కన్ చరిత్రే దక్షిణ భారతదేశ చరిత్ర, దక్కన్ చరిత్రే దక్షిణ భారతదేశ చరిత్ర. కాబట్టి మేజర్గా తమిళనాడు ఇవి ఇంకా డౌన్లో ఉంటాయి, మన కేరళ. ఇందుకోసం ఈ దక్కన్ ప్రాంతంలో మనకి మహారాష్ట్రలో కనిపించే 5 డిస్ట్రిక్ట్స్: ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీడ్, ఫర్బని, నాందేడ్. ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీడ్, ఫర్బని, నాందేడ్ 5 డిస్ట్రిక్ట్స్. అట్లాగే కర్ణాటక దక్కన్ అంటాం మనం. అందులో కనిపించే గుల్బర్గా, రాయచూర్, బీదర్. గుల్బర్గా, రాయచూర్, బీదర్. అట్లాగే తెలంగాణలో కనిపించే 8 జిల్లాలు. ఇప్పుడు అవి తర్వాత 10 జిల్లాలు అయినాయి. ఇప్పుడు 10/33 అయినాయి. ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకెన్ని అయితే మనకు తెలియదు అసలుకే. 32, 33, 35, 37, 37 ఇంకెందైనా కావచ్చు అవి. కాబట్టి మనకి గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనకి కొన్ని సందర్భాలు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిదే, అది కాదనట్లే. కానీ వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా జరగాలి, వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా కంటిన్యూ కావాలి. ఆ రిక్రూట్మెంట్ కంటిన్యూ అయినప్పుడే వీటన్ని 30, 31, 32, 33 ఇవి ఎట్లా పరిణామం చెందాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ దక్షిణ్ అనే ఏదైతే అంటున్నామో, ఈ దక్కన్కి సంబంధించిన హిస్టరీ మీద మనకంటూ ఒక ఐడియా ఉండాలి. మొట్టమొదటిసారిగా ఈ దక్కన్కి సంబంధించిన హిస్టరీని అధ్యయనం చేసే రెస్పాన్సిబిలిటీ అనేది మనకి 1914లో స్టార్ట్ అయిన హైదరాబాద్ హిస్టరీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత విపరీతమైన రీసెర్చ్ జరిగింది, చాలా పుస్తకాలు వచ్చాయి. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ, ఐఎమ్ సజెస్టింగ్ 2 or 3 books, వెరీ వండర్ఫుల్ బుక్స్. ఇట్ ఈస్ ఫర్ Group 1, Group 2 SI కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంత లోతుగా అవసరం లేదు. బట్ వెన్ యూ ఆర్ గెటింగ్ ప్రిపరేషన్, అందులో ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్గా బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ అనే ఒక సంస్థ ఉంది. ఇప్పటికీ ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ పేరుతోటి తెలంగాణలో సపరేట్ అయినారు. ఈ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ వాళ్ళు ఈ మొత్తం యాన్షియంట్ హిస్టరీ మీద చాలా పుస్తకాలు వేశారు, చాలా పరిశోధన చేశారు. ఇక్కడ మనకు ఇన్స్క్రిప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటిని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అలాగే కుప్పంలో ఉన్న ద్రవిడియన్ యూనివర్సిటీ, వీళ్ళు దాని పుస్తకాలుగా వేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అగైన్ ద్రవిడియన్ యూనివర్సిటీ ఆఫ్ కుప్పం, అలాగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్, వీళ్ళు ఈ ఏన్షియంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీ మీద చాలా పుస్తకాలు వేశారు. ఆ పుస్తకాల్లో ఉండే తెలంగాణ పార్ట్ని మీరు Group 1 కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు చదవాలి. ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే, మీకు మనకి విశాలాంధ్ర బుక్ స్టాల్, ఇప్పుడు దాన్ని మనము నవచేతన బుక్ స్టాల్ అనే పేరుతో పిలుస్తున్నాము, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. అదే మీరు కోటికి వస్తే చాలా ఏన్షియంట్ పుస్తకాలను అమ్మే బుక్ స్టాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. యూనివర్సిటీ లైబ్రరీలో కూడా ఈ పుస్తకాలు దొరుకుతాయి. కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ ఎక్కడ దొరుకుతాయి. కానీ ఇవి బాగా చాలా సేల్స్ అయ్యే పుస్తకాలు కాదు, చదవడం కూడా అంత ఈజీ కాదు. ఐ రెడ్ వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ టు అండర్స్టాండ్ తెలంగాణ యాజ్ ఏ తెలంగాణ యాజిటేటర్. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఢిల్లీలో కూర్చొని తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నప్పుడు, మేము లైబ్రరీలో కూర్చొని చదువుతున్నప్పుడు, అట్లాగే వెన్ వీఆర్ కమింగ్ హియర్ టు రీడ్ అవర్ బుక్స్ ఇన్ అవర్ లైబ్రరీస్, అప్పుడు ఆ సందర్భంలో చాలాసార్లు మేము ఈ పుస్తకాలను చదివే ప్రయత్నం చేశాను, నోట్స్ కూడా రాసుకున్నాను. కాబట్టి అథెంటిక్గా చెప్పే ప్రయత్నం నేను చేయగలుగుతున్నాను. మీరు కూడా అట్లాంటి పుస్తకాలు చదివితే మీరు కూడా నాలాగా అథెంటిక్గా చెప్తారు. పుస్తకాలు ఎవరు చదివితే వాళ్ళు విషయాలు నేర్చుకుంటారు. అట్లాగే ఐ విజిటెడ్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్కియాలజికల్ మ్యూజియంస్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎంటైర్ తెలంగాణ ఎక్సెప్ట్ ఆదిలాబాద్ జిల్లాలో, రంగారెడ్డి పాత జిల్లాల విషయానికి వస్తే ఈ 2 జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఆర్కియాలజికల్ మ్యూజియంస్ని గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, నడిపిస్తుంది. కాబట్టి అందులో మనం రీసెర్చ్లోకి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ వీడియో తెలుస్తుంటుంది. కాబట్టి దయచేసి ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ తెలంగాణ, కైండ్లీ రీడ్ ద్రవిడియన్ యూనివర్సిటీ బుక్స్,
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బుక్స్, లేదా యూ హావ్ టు రీడ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బుక్స్. అట్లాగే మనకి ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో చాలా రీసెర్చ్, ప్రొఫెసర్ శ్రీనాథ్ గారు మా గురువు, వీళ్ళందరి ఆధ్వర్యంలో పుస్తకాలు చాలా బయటకు వచ్చాయి, అవి చదవండి. ఇవన్నీ చదివే ఓపిక మీకు లేకుంటే సింపుల్గా యూ రీడ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హిస్టరీ చదవండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హిస్టరీ చదవండి. అదర్వైజ్ యూ రీడ్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో కూడా మనకు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మీద బుక్ ఉంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ BA 3వ సంవత్సరంలో తెలంగాణ అండ్ హిస్టరీ కల్చర్ మీద ఒక బుక్ ఉంది, అదన చదవండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకం చదవండి, మీకు మినిమం నాలెడ్జ్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ది డీప్ రీడింగ్, డీప్ స్టడీ చాలా చదవాలనుకుంటే మీరు చక్కగా ద్రవిడ యూనివర్సిటీ బుక్స్ ఆర్ తెలుగు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ బుక్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ బుక్స్ చదవండి, సరిపోతుంది. ఇవన్నీ చదివే ఓపిక లేకుంటే చక్కగా నేను చెప్పే క్లాసెస్ వినండి. ఆ పుస్తకాలన్నీ నేను చదివి ఉన్నాను కాబట్టి, చాలా పుస్తకాలతో చదివాను కాబట్టి మీకు మంచిగా నోట్స్ ఇస్తాను, చక్కగా రాసుకోండి, ప్రిపేర్ కండి. నౌ ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. The title of the first chapter. The title of the first chapter is History and Culture of Ancient Telangana. The title of the first chapter is History and Culture of Ancient Telangana Year. This is one part. నేను 2-3 పార్ట్ చేస్తున్నానండి. అంటే ఇక్కడ మనం ఎక్కడ స్టార్ట్ కావాలంటే వేర్ ద హ్యూమన్ ఎవల్యూషన్ హ్యాస్ స్టార్టెడ్. తెలంగాణలో తొలి మానవ ఆవాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఆరంభమయ్యాయి అక్కడి నుంచి మనం తీసుకోవాలి. నియాండర్తాల్ ఎక్కడ అతని అవశేషాలు దొరికాయో చూడాలి. అట్లాగే తెలంగాణలో కొన్ని ఏన్షియంట్ కేవ్స్ కనిపిస్తుంటాయి, పెయింటింగ్స్ ఉంటాయి. అందులో మనకి ఎక్కడెక్కడ ఉంటాయంటే వరంగల్ జిల్లాలో, అంటే ఇప్పుడు అది భూపాలపల్లి జిల్లాలో ఉన్న పాండవుల గుట్ట మీద కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, ఏన్షియంట్ మ్యానీ. అట్లాగే మనకి బుడిగపల్లి అని చెప్పేసి ఉస్నాబాద్ ఉంది, మనకి ఉస్నాబాద్ ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉంది, అక్కడ మనకి ఈ పెయింట్స్ ఉన్నాయి. అలాగే రామచంద్రాపురం అనే విలేజ్ సత్తుపల్లి దగ్గర ఉంది, అక్కడ ఉన్నాయి. అలాగే యాపాలదేవి పాడు అని చెప్పేసి ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. యాపాలదేవి పాడు ఆఫ్ నాగర్ కర్నూల్, పాండవుల గుట్ట ఆఫ్ భూపాలపల్లి డిస్టిక్, యాజ్ వెల్ యాజ్ బూడిగపల్లి ఆఫ్ ది సిద్దిపేట డిస్టిక్, రామచంద్రాపురం ఆఫ్ ది ప్రజెంట్ కొత్తగూడెం ఖమ్మం డిస్టిక్. వీటిల్లో ఆ పెయింటింగ్స్ సంబంధించిన విషయాలున్నాయి. అంటే యాన్షియంట్ మ్యాన్ యొక్క లైఫ్ స్టైల్ తెలంగాణలో ఉందంటానికి అవి సాక్ష్యాలు. వాటి మీద మనం డిస్కషన్ మొదలు పెట్టాలి. అట్లాగే ఎస్పెషల్లీ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గోదావరి రివర్, నేను రాసిన పుస్తకంలో కూడా ఎక్కడెక్కడ దొరికాయో రాసుకుంటూ వచ్చాను నేను. గోదావరి రివర్లో మనకి గోదావరి పరివాహ ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియా అంటాం మనం. అలాగే కృష్ణా పరివాహక ప్రాంతంలో వాటికి ఉపనదులుగా కనిపించే మంజీరా నది, మానేరు నది పరివాహక ప్రాంతాల్లో, అట్లాగే తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో, దామర్వాయి లాంటి ప్లేసెస్లో ఈ యాన్షియంట్కి సంబంధించిన ఆధారాలు దొరికాయి. అవి వీడియో మీకు ఐడియా ఉండాలి. అంటే తెలంగాణలో యాన్షియంట్ ఆధారాలను మనం బాగా చూసినప్పుడు మనకు కనిపించేవి అవుతున్నాయి, వాటిని మనము మెన్ హీర్స్ అనే పేరుతో పిలుస్తుంటాం. వి కాల్ ఇట్ యాజ్ మెన్ హీర్స్. వీటిని మనము రాక్షస గుళ్ళు అనే పేరుతో పిలుస్తాం మనం, లేదా వీటిని మనము సమాధులుగా గుర్తిస్తూ ఉంటాం. పెద్ద పెద్ద బండల్ని పేర్చిన ఉంటాయి, డాల్మాన్స్, మెన్ హీర్స్, ఆల్ దీస్ కమాండర్ అవర్ ఎవిడెన్సెస్. అంటే తెలంగాణలో ప్రాచీన చరిత్రను అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ ఎవిడెన్సెస్. అంటే ఇక్కడ బాగా చెప్పేది ఏంటంటే మనకు ఎవిడెన్సెస్ 2 రూపాల్లో ఉంటాయి. లిఖిత సంబంధమైన ఆధారాలు, అట్లాగే మనకి వస్తంబంధమైన ఆధారాలు. వస్తంబంధమైన ఆధారాలని మనము ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అంటాం. ది ఎన్షియంట్ తెలంగాణలో మనకు కనిపించే ఓన్లీ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెసే. మనకి లిఖిత సంబంధమైన ఆధారాలు స్టార్ట్ అయింది శాతవాహనుల కాలంలో, కాబట్టి హిస్టరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉండేదంతా కూడా ఆర్కియాలజీ, ఇది హిస్టరీ కాదు, ఇది ఓన్లీ ఆర్కియాలజీ. సో ఆర్కియాలజీలో మనకు ఉండే ప్రధానమైన ఎవిడెన్స్ ఏంటి? వేర్ ది ఏన్షియంట్ మ్యాన్ వాస్ లివ్డ్, వేర్ ఏన్షియంట్ మ్యాన్ లివ్డ్, ఎక్కడ మనకి ఆదిమ మానవుడు నివసించాడు, ఏ ప్రాంతాల్లో అతడు తిరిగాడు, అతనికి సంబంధించిన ఎముకలు ఎక్కడెక్కడ దొరికాయి, అస్థిపంజరాలు ఎక్కడ దొరికాయి. అట్లాగే మనకి పోచంపాడు తవ్వకాలు జరుపుతున్నప్పుడు గుర్రం అస్థిపంజరం బయటకు వచ్చింది, అది ఫారెస్ట్ ఎగ్జామ్లో అడిగారు. వేర్ ద స్కెల్టన్ ఆఫ్ హార్స్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ తెలంగాణ అన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ పోచంపాడు తవ్వకాల్లో బయటకు వచ్చిన అస్థిపంజరం అది. ఇట్లాంటి స్పెషల్ ఇష్యూస్ మీద మనకు ఐడియా ఉండాలి. అయితే దీనికి బెస్ట్ పుస్తకం ఏంటంటే మనకి పివి పరబ్రహ్మ శాస్త్రి రాశాడు. అదేంటంటే ది ఏన్షియంట్ లైఫ్ ఆఫ్ ది ఆంధ్ర దేశంలో మనకి ప్రాచీన జీవితం అనేది ఉంది పేరు, నేను కరెక్ట్గా రికాల్ చేయలేకపోతున్నాను. అది
అది ఆ పుస్తకంలో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఎక్కడెక్కడ ఉన్నాయనేది. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టు డిస్కవర్ యాన్షియంట్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ. Where we are going to get the ancient places, particularly on the banks of Godavari River, especially on the banks of Krishna River. On the banks of Krishna River, on the banks of Godavari River, we are going to discover the ancient sites, the ancient habitations of human beings in Telangana. అవి ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయం మీద మీకంటూ ఐడియా ఉండాలి. ఎట్లా ఉంటుంది ఐడియా మీకు అంటే అవి ఆ ప్లేసెస్లో ఒకసారి చూడాలి. నేను ఇప్పుడు గుర్తుగా చెప్పానంతే. వాటి మీద పీడిఎఫ్ నేను ఇదే గ్రూప్లో నేను ఒక గ్రూప్ ఫామ్ చేశాను. రెగ్యులర్ స్టూడెంట్స్ గ్రూప్ అని ఒకటి పెట్టాను. అందులో మీరు ఫీజు కట్టి జాయిన్ అయితే అందులో మీ పేరు వస్తుంది. అందులో నేను పీడిఎఫ్ అంటే క్లాస్ రూమ్ టీచింగ్తో పాటుగా పీడిఎఫ్ ఇస్తాను. రెగ్యులర్ క్లాస్లోకి వచ్చే వాళ్ళకు నేను ఆల్రెడీ జిరాక్స్ చేసి ఇస్తాను. వాళ్ళు జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో వెన్ యూ ఆర్ కమింగ్ హియర్, అట్లాగే వెన్ వీఆర్ కమింగ్ ఫర్ ది శాతవాహనాస్, ది శాతవాహనాస్ మీద 30 కింగ్స్ వర్ రూల్డ్ ఫర్ 300 years అనేది హిస్టారియన్స్ యొక్క బేసిక్. అది దీనికి మనకు దెర్ ఆర్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్. అందులో మనకి ఇన్స్క్రిప్షన్స్ ప్రధాన ఆధారం. శాతవాహనుల చరిత్రను మనకు చెప్పే దాంట్లో ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి, అట్లాగే మనకి బేసిక్గా కట్టడాలు ఉన్నాయి. వి కాల్ దెమ్ యాజ్ స్టాటోగ్రఫికల్ ఎవిడెన్సెస్. ఇందులో తెలంగాణను శాతవాహనులే పరిపాలించారని చెప్పడానికి మంచి ఆధారం ఏంటంటే కాయిన్సే. ఈ కాయిన్స్ మీద తెలంగాణలో విస్తారమైన పరిశోధన జరిగింది. ఆల్చిన్, ఏ ఫారిన్ స్కాలర్, అండ్ డాక్టర్ దామే రాజారెడ్డి, ఈ లోకల్ స్కాలర్, వీళ్ళు ఎక్కువగా ఈ కాయిన్స్ మీద బాగా పరిశోధన చేశారు. అట్లాగే పరబ్రహ్మ శాస్త్రి, కృష్ణ శాస్త్రి, వీళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణలో మనకి ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ పనిచేశారు. వీళ్ళందరూ ఈ కాయిన్స్ సేకరించారు. శాతవాహనుల చరిత్రను తెలంగాణతో లింక్ని ప్రస్ఫుటం చేసేది కాయిన్సే. ఇప్పుడు మనకు కనిపించే కోటిలింగాల ప్లేస్ కానీ, అట్లాగే మనకు కనిపించే కొండాపూర్ ప్లేస్ కానీ, ఈ ప్లేసెస్లో అన్ని కాయిన్సే మేజర్గా బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ కాయిన్స్ ఆధారంగానే మనం తెలంగాణ చరిత్రను చూస్తున్నాం. అలాగే శాతవాహనులు అనగానే అనేక శాసనాలు కనిపిస్తాయి. ఈ శాసనాలు ఎక్కువగా విదర్భ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ విదర్భ ప్రాంతం మహారాష్ట్రలో ప్రజెంట్గా ఉంది. తెలంగాణతో బాగా సంబంధం ఉన్న ప్రాంతం నానాఘాట్ శాసనం, నాసిక్ శాసనము, అట్లాగే మనకి మాక్యధోని శాసనము, ఇట్లాంటి అనేక శాసనాలు శాతవాహనుల కాలానికి సంబంధించినవి. రీసెంట్గా తెలంగాణలో మనకు వేంపల్లి వెంకట్రావుపేట అనే ఒక ప్లేస్లో కూడా వీటికి సంబంధించిన ఎవిడెన్సెస్ మనకు వచ్చాయి. కాబట్టి వీటన్నిటి మీద మనకు వివరాలు తెలియాలి, శాతవాహనులు అర్థం. నేను ఫ్యూచర్లో క్లాసెస్ చెప్తున్నప్పుడు డీటెయిల్గా పోతాను. అలాగే శాతవాహనులకు సంబంధించిన కట్టడాలు, మట్టి కోట ఏదైతే ఉందో అది బేసర్గా మనకి కోటిలింగాల్లో ఉంది. అది కోటతో కూడుకున్న ప్రాంతం కాబట్టి దాన్ని కోటలింగాలు అన్నాం. ఇప్పుడు కోటిలింగాలుగా దాన్ని పిలుస్తున్నాం. నా ది ప్రజెంట్ కాళేశ్వరానికి సంబంధించిన బ్యాక్ వాటర్ అంతా అందులో కనబడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దాన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ ఈక్ష్వాకులు, అలాగే విష్ణుకుండినులు. ఈ ఈక్ష్వాకులు మనకి విజయపురి, ఇప్పుడు అది నాగార్జున సాగర్లో అది మునిగిపోయింది. ఆ నాగార్జున సాగర్లో మునిగిపోయింది అది విజయపురి. మనం నాగార్జున సాగర్కి వెళ్తే మధ్యన ఒక అద్భుతమైన మనకి ఐలాండ్ ఉంటుంది. అందులో మనకి మ్యూజియం ఉంది విజయపురికి సంబంధించిన. అప్పుడు తవ్వకాల్లో నాగార్జున సాగర్ నిర్మిస్తున్నప్పుడు వాట్ ఆర్ ద డిస్కవరీస్ వీ గాట్, దే కెప్ట్ దేర్. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి అక్కడ వెళ్ళండి. అట్లాగే ఈక్ష్వాకులకు సంబంధించిన ఇష్యూస్ మీద సరస్వతి, ఏఆర్ సరస్వతి అనే ఒక ఆర్కియాలజికల్ డైరెక్టర్, ఆల్ ఇండియా ఆర్కియాలజికల్ డైరెక్టర్, ఈ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఇందులో మనకి ప్రధానంగా ఈక్ష్వాకుల టైంలోనే బౌద్ధ ఆరామాలు బాగా నిర్మించబడ్డాయి. ఈరోజు తెలంగాణలో ద బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ సెంటర్గా మనం చూసేది నేలకొండపల్లిని, అది వీళ్ళ కాలం నాటిదే. అలాగే అతనికి నిర్మాణానికి సంబంధించిన రుద్రపురుషదత్తుడు, వీరపురుషదత్తుడు, ఏవువాల శాంతమూలుడు, వీళ్ళందరి మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చాయి. అందులో మనకి ఏవుబల శాంతమూలుడికి సంబంధించిన ఇష్యూస్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి, రుద్రపురుషదత్తుడి మీద క్వశ్చన్స్ వచ్చాయి. వాటిని చెక్ చేసుకోండి, వీటి మీద వివరాలుగా చెప్తాను. అలాగే విష్ణుకుండిలకు సంబంధించిన చరిత్ర మీద కూడా మనం అంటూ అండర్స్టాండ్ చేసుకోవాలి. విష్ణుకుండిల చరిత్రను మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము వాళ్ళు మొట్టమొదటిసారిగా అమరాబాద్ కేంద్రంగా దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ జర్నీ. అమరాబాద్ కేంద్రంగా వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది, విష్ణుకుండిల జర్నీ. అక్కడ నుంచి అమరాబాద్ నుంచి వారు ఇప్పుడు మనకు కనిపించే కీసరగుట్ట దగ్గరికి వచ్చారు. ఆ కీసరగుట్ట దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు మనకు కనిపిస్తున్న తుమ్మలగూడెం, నౌ దట్ ఈస్ ఇన్ భువనగిరి డిస్టిక్. ఈ ప్రాంతంలో మనకు విష్ణుకుండిలకు సంబంధించిన వాళ్ళు నిర్మించిన ఆలయాలు కనిపిస్తాయి. అవన్నీ కూడా రామలింగేశ్వర స్వామి టెంపుల్స్. ఈరోజు యునెస్కోతో గుర్తింపు పొందిన దాని మీద కూడా ఒక వీడియో చేశాను, చిన్న వీడియో, దయచేసి చూడండి. అక్కడ కూడా రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాబట్టి సమ్ హిస్టారియన్స్ లైక్ దోవనపల్లి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, అట్లాగే ఆ ఊరికి సంబంధించిన వి ప్రకాష్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇన్ ద బిగినింగ్
the Vishnukundi Alaya, that is Ramalingeshwar Alaya, was established there. Then after we have the Rudreshwara Swami, basically that temple was constructed there బై రేచల రుద్ర అనే విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అది కూడా రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఇది విష్ణుకుండీలకు సంబంధించింది. మనం ఎట్లా గుర్తుపడుతుంటామంటే ఈక్ష్వాకులకు సంబంధించిన నాణాలు దొరికిన చోటు ఈక్ష్వాకుల పరిపాలన జరిగినట్టుగా, అది సిట్టింగ్ లైన్, ఈక్ష్వాకుల నాణాల మీద ఉండే గుర్తు సిట్టింగ్ లైన్. అట్లాగే మనకు ఫైటింగ్ చేసే లైన్ ఉంటుంది, అంటే పంజా ఎత్తి అటాక్ చేస్తున్న లైన్ ఉంటుంది, అది విష్ణుకుండీల గుర్తు. అట్లాగే శాతవాహనుల విషయానికి వచ్చినప్పుడు సూర్యుడు, ఉదయించే సూర్యుడు, అట్లాగే మనకి 7 గుర్రాలు లాంటిది, అంటే 7 గుర్రాలను పూడ్చిన రథం మీద సూర్యుడిపోయే గుర్తు లాంటి నాణాలు శాతవాహనులకు సంబంధించినవి కనిపిస్తాయి. వీటి ఆధారంగానే మనం గుర్తుపడతాం. ఈ నాణాల్లో మనకి పంచ్డ్ కాయిన్స్ అని ఉంటాయి, అట్లాగే స్క్రిప్ట్ కాయిన్స్ అని ఉంటాయి, స్క్రిప్ట్లెస్ కాయిన్స్ అని ఉంటాయి. ఆ నాణాల మీద పొరలను ఎట్లా తయారు చేస్తారు, అవి ఎట్లా ఉంటాయి, అందులో ఎట్లాంటి పదార్థం వాడతారు, వాటి మీద కూడా మనకు ఐడియా ఉండాలి. నౌ కమ్ టు ఇదంతా కూడా హిస్టరీ పార్ట్, పొలిటికల్ హిస్టరీని చూస్తాం. బట్ వెన్ యూ ఆర్ కమింగ్ టు ది సెకండ్ సెషన్, రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం, ఇట్ ఈస్ బేసికల్లీ రిఫ్లెక్టింగ్ హిస్టరీ అండ్ కల్చర్. And we have to understand that in the 6th century of BC, that is before Common Era, BCE అంటున్నాం ఇప్పుడు, అప్పుడు దేశవ్యాప్తంగా బుద్ధిజం, జైనిజం బాగా ప్రభావాన్ని చూపాయి. అప్పుడు వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే స్లోగన్ తోటి బుద్ధిజం బయటకు వచ్చింది. ఆ బుద్ధిజానికి సంబంధించిన అవశేషాలు, వాటి గుర్తులు కూడా తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఈరోజు బేసికల్గా మనకు కందకుర్తి అనే ఒక ప్లేస్ కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు మంజీరా నది, గోదావరి నది లో కలిసే చోటు, అక్కడే మనకు హరీంద్రని ఇంకో చిన్న నది కనిపిస్తుంది. నదుల మీద కూడా ఒక పాఠం చెప్పాను నేను, అది కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది, చెక్ చేసుకోండి. అక్కడ నుంచి మనకు వస్తా ముందరికి బయలుదేరితే మనకు బేసికల్గా ఇప్పుడు నిర్మల్ ప్రాంతం నుంచి మనం గోదావరి నదిని చూసినప్పుడు అది ధర్మపురికి వస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా బుద్ధిస్ట్ అవశేషాలు చాలా కనిపించాయి మనకి. అట్లాగే అనేక స్తూపాలు, ధూళికట్ట ఉంది మనకు. అంతకుముందు మాజీ చైర్మన్ ఉండేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి, కంట చక్రపాణి గారు, వారి ఊరు కూడా అక్కడే ధూళికట్ట అనే ప్లేస్ ఉంది. బుద్ధుని యొక్క పాద ధూళి మీద బేస్ చేసిన శిల్పం. అట్లాగే మనం ఖమ్మం జిల్లాకు వస్తే నేలకొండపల్లి కనిపిస్తుంది. ఇప్పుడు సూర్యాపేట, నల్గొండ జిల్లా, పాత నల్గొండ జిల్లా ఆ ప్రాంతంలో పోతే మనకి ఫణిగిరి స్తూపం కనబడుతుంది, దాని పక్కన తిరుమలగిరి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ ఆర్కియాలజికల్ సెంటర్సే. సో యూ హ్యావ్ టు, యాజ్ ఎ గ్రూప్ 1 ఆఫీసర్, యాజ్ ఎ గ్రూప్ 2 ఆఫీసర్స్, మీరు ఈ బుద్ధిజం తెలంగాణ మీద ఏ రకమైన ప్రభావం చూపింది, అసలు బుద్ధిస్ట్ ఈ స్తూపాలు, బుద్ధిస్ట్ అవశేషాలు తెలంగాణ ఎందుకు బాగా విస్తరించబడ్డాయి, దాని మీద మీకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉండాల్సిన అవసరం మీకుంది. అట్లాగే జైనిజం కూడా మనకి తెలంగాణలో విపరీతంగా ప్రభావం ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకోసమంటే ద ఫస్ట్ జనపద ఆఫ్ తెలంగాణ ఈస్ బోధన్ కేంద్రంగా ఉన్న జనపద అస్సాక అన్నాం. బుక్స్లో సమ్ బుక్స్ దే రోట్ రిగార్డింగ్ ఆస్మక. అస్సాక జనపదము, ఆస్మక జనపదము 2 జనపదాలు, అవి ఒకటే పేరుతో ఉన్నవి. అందులో మనకి వృషభనాథుడికి సంబంధించిన అవశేషాలు కనిపిస్తాయి. బాహుబలి పేరు మనం మనకు వృషభనాథునికి సంబంధించిన అవశేషాలు, బాహుబలి ఒక పెద్ద విగ్రహం, 56 ధనుసుల విగ్రహం ఉందనే విషయం చెప్తుంటారు. నా గోమటేశ్వర టెంపుల్ ఉంది, ఎక్కడ మనకి కర్ణాటకలో ఉంది, అక్కడ కూడా వీఆర్ హ్యావింగ్ దిస్. వీటన్నిటి మీద మనకంటూ ఒక ఐడియా అనేది ఉండాలి. జైనిస్ట్, ఇప్పుడు హనుమకొండ ఉంది వరంగల్ జిల్లా, ఇప్పుడు దట్ ఈస్ మై హోమ్ టౌన్, నా సొంత ఊరు హనుమకొండ, వరంగల్లో భాగమైన హనుమకొండ. అది ఒకప్పుడు జైనిస్ట్ సెంటర్గా ఉండేది. కాకతీయుల టైంలో కూడా ఆఫ్ ది కాకతీయాస్, బిగినింగ్ కాకతీయ సందర్భంలో జైనిజాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు పద్మాక్షమ గుడి అనేది ఏదైతే అంటున్నారో అది ఒకప్పుడు కడలాలయ బసది అనే పేరుతో కూడా గుర్తించబడ్డట్టుగా మనం అదే నిర్మాణం ఆ రూపంలో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కోసం మనకి ముండ్లగుట్ట అని మనకు ఇప్పుడున్న జగిత్యాల ప్రాంతం, కరీంనగర్ మధ్యన కనిపించే ముండ్లగుట్ట ప్రాంతం కానీ, అలాగే బొమ్మలమ్మ గుడి అంటూ ఉంటాం మనం. బొమ్మలమ్మ గుడి కూడా జైనిస్ట్ అవశేషమే. దాదాపుగా మనకు కనిపించే వేములవాడ చాళుక్యులు, అట్లాగే ముదిగొండ చాళుక్యులు, వీళ్ళందరూ కూడా జైనిజాన్ని అడాప్ట్ చేసుకున్నారు. జైనిజం యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు తెలియదు. ఒకసారి ఆల్ ఇండియా లెవెల్లో క్వశ్చన్ అడిగారు. ఏమడిగారంటే, ఇన్ దక్కన్ జైనిజం వాజ్ బిలాంగ్ టు విచ్ సెక్ట్ అన్నారు. అంటే జైనిజం అనేది శ్వేతాంబర్లకు సంబంధించిందా, దిగాంబర్లకు సంబంధించింది, దక్కన్ జైనిజం అనేది దేనికి సంబంధించింది అన్నారు. దక్కన్ జైనిజం అంటే మన జైనిజమే, తెలంగాణ, కర్ణాటక ఈ ప్రాంతంలో జైనిజమే. అంటే సివిల్ సర్వీసెస్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ నుంచి పికప్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నాడు. వెన్ వీఆర్ గెటింగ్ ప్రిపరేషన్ ఫర్ గ్రూప్ 1, మన డిస్కషను, మన ఐడియాలజీ ఆ లెవెల్లో ఉండాలి. ఊరికే ఏదో తమాషా కోసం మార్కెట్లో దొరికే బుక్లో 4 బిట్లు ఉంటాయి, చదివితే రాదు. యూ హెవ్ టు రీడ్ ఫండమెంటల్ బుక్స్. ఈ ఫండమెంటల్ బుక్స్ ఎవరు చెప్తారు మీకు? ఫండమెంటల్గా అవగాహన ఉన్న వాళ్ళు చెప్తారు. గ్రూప్ 1 ఎవరు పడితే వాళ్ళు చెప్పడం సాధ్యం కాదు.
గ్రూప్ 2 ఎవరు పడితే వాళ్ళు చెప్పడం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు దురదృష్ట పరిణామం ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ దగ్గర వందలాది మంది విద్యార్థులు వింటున్నారు. సరే వాళ్ళు ఫర్గెట్ అయిపోట్ ఇట్, ఎగ్జామ్ వచ్చిన తర్వాత అందరూ ఎక్కడికో ఎగిరిపోతారు. వాళ్ళు మీ కాంపిటీషన్ కాదు. యు ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ రియాజ్ సార్. మనం చదివితే డెప్త్గా చదవాలి. అట్లాగే మనం ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి సోషియో కల్చరల్ కండిషన్స్ ఎట్లా ఉండేది, ఎస్పెషల్లీ లాంగ్వేజ్. ఇక్కడ తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించింది భారతదేశం. దీని మీద మద్రాస్ హైకోర్టులో గాంధీ అనే ఒక వ్యక్తి కోర్టులో వేశాడు, తెలుగు ప్రాచీన భాష కాదు, దీనికి ఆ హోదా ఇవ్వడం రైట్ కాదన్నాడు. అప్పుడు దాని మీద వాదోపవాదాలు జరిగాయి. ఆ టైంలో ఒక భాష ప్రాచీన భాషగా గుర్తించాలంటే 2000 ఇయర్స్ హిస్టరీ ఉండాలి, దానికి 1000 ఇయర్స్ లిటరేచర్ ఉండాలి. అది మనం తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినాకనే మన సాంస్కృతిక శాఖ, నా క్లాస్మేట్ మామిడి హరికృష్ణ ఉన్నాడు, ఈజ్ నౌ డైరెక్టర్ మొత్తం విభాగానికి, నా క్లాస్మేట్. అతని ఆధ్వర్యంలో బేసికల్గా ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళందరూ కలిసిపోయి ఎవిడెన్సెస్ చూపెట్టారు. తెలుగు భాష 2000 ఇయర్స్ బ్యాకే ఇట్ వాజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ తెలంగాణ. నారాయణ ఈజ్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ తెలంగాణ తెలుగు భాషలో. అట్లాగే కురిక్యాల ఇన్స్క్రిప్షన్, అక్కడ గూడూరు ఇన్స్పెక్షన్, కొరివి ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ షో చేశారు. అప్పుడు కోర్టు, మద్రాసు హైకోర్టు తెలుగు కూడా ప్రాచీన భాష హోదా ఇవ్వడం రైటే అనే విషయాన్ని తీర్పు చెప్పింది. వీటి మీద ఐడియా ఉండాలి, లాంగ్వేజ్ పరిణామాలు ఎట్లా వచ్చాయో చూడాలి. మీరు ఏ ఆర్కియాలజికల్ మ్యూజియం అయినా అక్కడ పెద్ద బోర్డు ఉంటుంది, ఎట్లా స్టార్ట్ అయినాయి. మనం బ్రహ్మీ లిపిని యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు తెలుగు లిపి ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మీ లిపి. బ్రహ్మీ లిపినే మనం యూజ్ చేసే లిపి. దీనికి సంబంధించిన మూలాల ఐడియా ఉండాలి. అట్లాగే తెలుగు సాహిత్యం మీద ఐడియా ఉండాలి. ఈ సాహిత్యం ఎట్లా స్టార్ట్ అయింది, ద్విపద సాహిత్యం ఎట్లా స్టార్ట్ అయింది అని ఉండాలి. నాకు నా రాసిన పుస్తకానికి ముందు మాట రాసింది డాక్టర్ పస్నూరి రవీందర్. అతను ఒక రిక్షా కార్మికుని కొడుకు, ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్. అతను నా పుస్తకానికి ముందు మాట రాశాడు. ఆయన కేంద్ర సాహితీ యువ అవార్డు వచ్చింది. ఆయన తెలంగాణ పాట మీద రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ మీద ఆయన PhD అవార్డు వచ్చింది. ఆయన క్లియర్గా లాంగ్వేజ్కి సంబంధించిన ఇష్యూస్ మీద చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. మీరు అట్లాంటి పుస్తకాలను చదివితే మీరు అద్భుతంగా మిగతా వాళ్ళకి భిన్నంగా రాయగలుగుతారు. అట్లాగే లిటరేచర్ పుస్తకాలు బిగినింగ్ నుంచి మొదలుకుంటే, అంటే స్టార్టింగ్లో నారాయణ అనే పదం నుంచి మొదలుకుంటే మొన్న వచ్చిన పుస్తకాల వరకు ఐడియా ఉండాలి. తెలంగాణ ఆర్ట్, మొన్న నేను కాకతీయుల మీద వీడియో చేసినప్పుడు, రామప్ప మీద వీడియో చేసినప్పుడు ఐ మేడ్ దట్ వేసర. అట్లాగే మనము బేసికల్గా తెలంగాణ ఆర్ట్ని తీసుకున్నాం. మనకి కాకతీయుల శిల్పకళ ఏదైతే ఉందో అద్భుతమైన శిల్పకళ గురించి చెప్పుకుంటూ వచ్చాం మనం. అట్లాగే ఆర్కిటెక్చర్ నిర్మాణము, మన ఇక్కడ నిర్మాణాలు ఎట్లున్నాయి, త్రికుట ఆలయాల నిర్మాణాలు ఎట్లున్నాయి. అట్లాగే మనకు ప్రాచీన కాలంలో బౌద్ధ స్తూపాస్ దేన్ని అనుసరించాయి, సాంచి స్తూపాన్ని మనం అనుసరించాం. అట్లాగే మనం ప్రధానంగా కాకతీయుల శిల్ప ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంది, దాని తర్వాత వైష్ణవాలయాల నిర్మాణం ఎట్లా ఉంది, తర్వాత మనకి కుతుబ్ షాయిలు వచ్చిన తర్వాత పర్షియన్ నిర్మాణాలు ఎట్లా వచ్చాయి, ఉస్మానియా సిటీ నిర్మాణానికి దోహదపడే బెల్జియం మనకి స్కల్ప్చర్ ఎవరు, అది ఏ డిజైన్లో నిర్మించబడింది, ఉస్మానియా సిటీలో ఎంతసేపు ఉన్నా మనకి చెమటలు కారవు, చాలా ఆనందంగా ఉండగలుగుతూ ఉంటాం. వాట్ ఆర్ ద సీక్రెట్స్ బిహైండ్ దిస్, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. మనం డెప్త్గా తప్ప గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ కావు. కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని ఊరికే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అని పుస్తకాల బోజు దులిపి చెద్దరు వేసుకొని పడుకొని లేచి ఇక గ్రూప్ 1 వచ్చింది చదువుదామంటే రాదు. ఈ రోజు నుంచి రోజు కనీసం యూ హ్యావ్ టు స్పెండ్ 12 to 14 hours. వెన్ యూ ఆర్ గోయింగ్ టు స్పెండ్ 12 to 14 hours, దెన్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. ఇక్కడ గ్రూప్ 1 అంటే ఏంటి, టాప్ జాబ్ కదండి, టాప్ మోస్ట్ జాబ్ అది. తర్వాత మీరు గ్రూప్ 1 లెవెల్కి పోయిన వాళ్ళకి, ఎప్పుడైతే మీరు గ్రూప్ 1 లెవెల్కి పోయిన వాళ్ళకి మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తాయి. రేపు మీరు మీరు ఆటోమేటిక్గా మీరు ఏమవుతూ ఉంటారు, ఐఏఎస్లోకి వెళ్ళిపోతారు, కన్ఫామ్ ఐఏఎస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్యూచర్లో. కాబట్టి సహజంగా ఇవన్నీ మీకు ఆ లెవెల్కి పోయే జాబ్కి మనం బాగా చదవాలి. గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు 8 lakhs రాశారు లాస్ట్ టైం ఇన్ 2016, 8 lakhs wrote గ్రూప్ 2. బట్ హౌ మెనీ జాబ్స్ ఆర్ దేర్? 1000 jobs are there. I proudly say myself, among the 1000, 300 are my students. I proudly say, near 300 students are my students. నా దగ్గర చదువుకున్నారు, నా పుస్తకాలు చదువుకొని దే గాట్ జాబ్. అట్లాగే కష్టపడ్డారు వాళ్ళ వ్యక్తిగత ప్రతిభ ఉంటుంది. కేవలం నా వల్ల కాదు, వాళ్ళ అత్యధిక ప్రతిభ ఉంది. తెలంగాణ మూమెంట్ కొత్తగా రావడం వల్ల, ఒక ఉద్యమకారుడి నేపథ్యం ఉండడం వల్ల, తెలంగాణ మీద విపరీతంగా చదవడం వల్ల, నాకున్న జ్ఞానాన్ని వాళ్ళకు చెప్పడం వల్ల, వాళ్ళకి ఇంకో 2-3 మార్కులు కలవడం వల్ల వాళ్ళు ఈజీ అయిపోయి 1 or 2 marks తోటే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ నాతోటి టచ్లో ఉంటారు. ప్రతి వారం ఒకరు తీసుకొచ్చి మీకు ఇక్కడ ఇంటర్వ్యూ చేయించే ప్రయత్నం చేస్తుంటాను. కారణం ఏంటంటే దే ఆర్ నాట్ ఏ ఆర్డినరీ రీడర్స్, దే ఆర్ వెరీ వెరీ సీరియస్ రీడర్స్. దే ఆర్ వెరీ వెరీ సీరియస్ రీడర్స్ రిగార్డింగ్ దిస్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఒకటే చాప్టర్ చెప్పానా? వండర్, 5 chapters ఉన్నాయి. యాక్చువల్గా నేను లీనమైపోయినాను, కొంత ఇంట్రెస్టింగ్ ఉన్న ఓన్లీ ఒకటే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇంకా దీని తర్వాత మనకు చాప్టర్స్ ఉన్నాయి. ఇది ఎంత కలిస్తే 5 marks కాదు,
ఇలా సెకండ్ చాప్టర్ ఉంది, థర్డ్ చాప్టర్ ఉంది, అలాగే ఫోర్త్ చాప్టర్ ఉంది, ఫిఫ్త్ చాప్టర్ ఉంది. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరే చేస్తాను నేను.